నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. ఇయ్యాల మేమైతే 4 ఫ్యామిలీలు కలిపి శాన్ ఆంటోనియాకు ట్రిప్ వచ్చినాం. శాన్ ఆంటోనియాలో ఒక హోటల్లో ఉన్నాము. ఇగో పిల్లలు వీడియో అనగానే ఎట్లూరుకోసారు చూడండి. కొందరు పిల్లలు మిస్ అయ్యారు. ఇగో శాన్ ఆంటోనియాలో తప్పనిసరి చూడాల్సిన ప్లేస్లో రివర్ వాక్ అయితే ఫస్ట్ అన్నమాట. ఇప్పుడైతే రివర్ వాక్ దగ్గరికి వచ్చినాము. ఈ రివర్ వాక్లో బోట్ ఎక్కాలంటే పెద్ద లైన్ కట్టినాము. మస్తు పెద్ద లైన్ ఉంది. ఎంత పెద్ద లైన్ అంటే అంత పెద్ద లైన్ ఉంది. ఎంత ఫేమస్ అయితే ఇంత పెద్ద లైన్ ఉంటుంది మీరే అర్థం చేసుకోండి. ఇక మేమైతే ఈ బోట్ దగ్గరకు వచ్చి అయితే ఈ రివర్ వాక్లో బోట్ అయితే ఎక్కినాం. మా వాళ్ళందరూ మళ్ళీసారి మీకు హాయ్ చెప్తున్నారు. ఈ రైడ్లో ఒక గైడ్ ఉంటాడు అనమాట ఈ బోటుకు. ఆ గైడ్తోనే మనము ఇగో లేడీ అనమాట. ఆ గైడ్ అన్నీ మనకు చెప్తా ఉంటుంది. ఇదైతే 15 మైల్స్ ఈ మొత్తం ఈ శాన్ ఆంటోనియా రివర్లో తిప్పుతూ స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని అయితే 1930లో స్టార్ట్ చేసిరట. ఇదంతా శాన్ ఆంటోనియా రివరు. 15 మైల్స్ అంటే పోవడానికి రావడానికి మొత్తం మనం ఎక్కడ స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడ మనని దింపుతుంది అన్నమాట. ఇక ఆమె చెప్తూ ఉంటే మేమందరం ఇక ఎవరి బిజీలో వాళ్ళే ఉన్నారు అనుకోండి. ఇది ఫుల్ ఆఫ్ మొత్తం దీని చుట్టూ ఎట్లున్నాయంటే రెస్టారెంట్లు, షాపులు, తర్వాత ఇక అన్నిట్లే ఉన్నాయన్నమాట. బ్రిడ్జ్లను దాటుకుంటూ వెళ్తూ ఉంది. ఆమె చెప్తా ఉంది. మేమైతే ఇగో ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నాయన్నమాట. ఇదొక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చేతికి తగులుతుందా లేదా అని చూస్తున్నాం. ఎవ్రీ వీక్ అయితే ఒక లైవ్ మ్యూజిక్ అయితే ఒక అదే ఈవెంట్ లాగా ఉంటుంది. ఈమె చెప్తే ఉంటే ఇక మేము చూస్తూ ఉన్నాం. ఈ చెట్టు అయితే 300 years దట. ఎట్లుందో చూడండి. చెట్లు అయితే ఇక చెప్తున్నా కదా 300 years అంటే ఇంకా అట్లే ఉందన్నమాట. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చుట్టూరా ఇవి తిప్పుకుంటూ చూపిస్తుంది. ఏమో వీలైనట్టు మటుకి అన్నీ కవర్ చేసిన. చెప్పా కదా మొత్తం హోటల్స్ అవన్నీ అన్నమాట. ఇవన్నీ ఫేమస్ హోటల్స్, ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ హోటల్స్. మస్తు అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉన్నది. నాకైతే ఇదే బాగా నచ్చింది. చుట్టూరా షాపులు ఉన్నాయి అన్నమాట. డ్రెస్సులు చూడరు ఎంత మంచిగా ఉన్నాయి. నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. నేను ఏ ట్రిప్కి పోయినా ఒకటి కొనుక్కుంటాను అన్నమాట. నేను ఇప్పుడు ఏం కొనుక్కుంటాను అనేది మీరే చూడండి. నాకైతే ఈ రివర్ వాక్ అయితే ఫుల్గా నచ్చింది. మీరు కూడా ఎవరైనా రివర్ వాక్ రావాలంటే తప్పనిసరి రండి. మార్నింగ్ వచ్చినాం అనుకో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ అయితే లైట్ ఎఫెక్ట్స్ అయితే సూపర్గా ఉంది. అంటే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాము. నైట్ కూడా ఫుల్ లైట్స్తోని మస్తు అనిపించింది. ఇది ఒక థియేటర్ ఉన్నట్టుంది. అది థియేటర్ కూడా ఫుల్గా మంచిగా అనిపించింది. ఇది 1930లో స్టార్ట్ చేసిరన్న కదా ఈ బోట్ రైడ్ను. ఇప్పుడైతే ఎట్లుంది తెలుసా, టెక్సాస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ స్పాట్ అంటే ఈ రివర్ వాకే అన్నమాట. అంత ఫేమస్, మస్తు అంటే మస్తు ఫేమస్ ఉంది. నేనైతే డ్రెస్సులు కొనుక్కుందామా ఇంకా ఏమైనా కొనుక్కుందామా అని చూస్తున్నా. మెల్లగా బోట్ దిగగానే చాలాసేపు ఉన్నాము. మేమైతే నైట్ 12 దాకానే ఇక్కడ తిరిగినాం అన్నమాట. బోట్లో తిరిగింది తక్కువ, నడిచిందే ఫుల్ నడిచినాము. ఇవైతే హ్యాండ్మేడ్ అట. ఇవి మా చిట్టి తల్లి కొందాం అంటుంది. ఇవి నేను కూడా చేస్తా కదా అని ఇంకా ముందుకొచ్చి ఈ నైట్ లైట్ ఎఫెక్ట్ ఎట్లా చూడండి. మస్తు అంటే మస్తు ఉన్నాయి. జర వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్.